మీటింగ్ కాదా ప్రెస్ మీట్ ప్లీజ్. ఇప్పటివరకు మన రాష్ట్ర ప్రభారి జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దల గౌరవనీయులు శ్రీ తరుణ్ గారు అనేక విషయాలు మనకు స్పష్టం చేయడం జరిగింది. వాస్తవానికి ఖమ్మంలో కార్యక్రమం ఉంది. ఈరోజు నిన్న ఇందూరులో, ఈరోజు ఖమ్మంలో, రేపు వరంగల్లో రకరకాల సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో నాగార్జున సాగర్ సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గత 25 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి 8 సంవత్సరాలు కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు ఉన్నటువంటి మా సోదరుడు ఇంద్రసేన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి యొక్క పాలన నమ్మి వారి యొక్క విశ్వాసంతో నమ్మకంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిన సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఆ నాగార్జున సాగర్ ఎన్నికల ఇన్ఛార్జిగా పెద్దలు శ్రీ సంకినేని వెంకటేశ్వర గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు చాట సురేష్ రెడ్డి గారు అందరూ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు వాస్తు గురించి. తెలంగాణకు వాస్తు బ్రహ్మాండం ఉంది. కేసీఆర్ వాస్తు దోషం, కేసీఆర్ దోషం తెలంగాణ రాష్ట్రానికి. అదొక పీడ పోతే తెలంగాణపై సంతోషంగా ఉంటుంది. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ వాస్తు గారు ఫస్ట్ ఆయన వాస్తు చూసుకోవాలి. నిన్న అనారోగ్యం గురయ్యాడు. నిన్న మళ్ళీ చెప్తున్నాం. కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఇంకా అష్టైశ్వర్యంతో బతకాలని కొడుతున్నాడు. 1,00,000 కోట్లు 1,000 కోట్లు జరుపుకోవాలి, ఇంకా లక్షలాది కోట్లు సంపాదించుకోవాలి, ఆరోగ్యంతో ఉండాలి. ఆయన కుటుంబం మేము ఎవరు బాగున్నప్పుడు ఆయన మాత్రం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, నేను అమ్మవారు కోరుకుంటాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అందరి క్షేమం కోరే పార్టీ, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి కోరే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి లేక ఇంకోటి నాశనం కోరే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. నేనే బాగుండాలి, మొత్తం నాశనం పోవాలని కోరే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఆయన బాగుంటాడు, ఆయన కుటుంబం బాగుంటుంది, తెలంగాణ ప్రజలు మొత్తం ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడిన వాస్తు పేరుతోని మన ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన వాస్తు చూసుకుంటే సరిపోతుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందా, తెలంగాణ రాష్ట్రానికి బాగుంటుందా, ఆ జాబ్ ఫస్ట్. మళ్ళీ ఆయన బాగుండకుండా కూడా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనుకుంటాడు. మళ్ళీ దానికి యాగం చేస్తాడు, పూజ చేస్తాడు, పాప వినాశనానికి. నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా కూడా పాపం పట్టిన ఓడు. అమరవీరుల త్యాగాల ఫలితము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రక్తపు మడుగుల్లో రాజ్యం అవుతున్నాడు. అది ఊరికేనే పోదు. ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా వివరిస్తుంది కాదు. ప్రతి యువకుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళ యువకుడు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే వాళ్ళకి కనీసం ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటికో ఉద్యోగం 1,00,000 ఉద్యోగాలు అన్నాం. ఏమైంది అలా? ఒక్కొక్క నిరుద్యోగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 72,000 రూపాయలు పాల్గొన్నాడు. 2018లో డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. 24 నెలలేంది, 24 × 3 72 రూపాయలు పాల్గొన్నాడు. అకౌంట్లో వేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు పక్క 72,000 రూపాయలు అడుగుతారు, గల్లెబట్టి అడుగుతారు, తర్వాత ఓటేస్తారు. నాగార్జున సాగర్లో కూడా అదే జరగబోతుంది కదా. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయి కదా. 2 పార్టీలు కూడా బీజేపీ గెలవద్దని కోరుకుంటున్నారంటే 2 పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచినా పడుతుందని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచినా పడుతుంది టీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నారు. వీళ్ళిద్దరికి భయం, బీజేపీ అంటే భయం లేదు. దుబ్బాకలో అదే జరిగింది, హైదరాబాద్లో అదే జరిగింది, రేపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు కూడా అదే జరగబోతుంది. నాగార్జున సాగర్ ప్రజలు విజ్ఞులు, మేధావులు, ఆలోచన పరులు. వాళ్ళకి పక్కా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే వాళ్ళు వేది మన టీఆర్ఎస్ పార్టీకే. ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే తీసుకుపోయి మోర్లు వేసినట్టు. మీరు శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఆ శాసనసభ్యుడు పోయి కనీసం ముఖ్యమంత్రి కలవలేడు. మీకు నిధులు వస్తాయి, నీళ్ళు ఎట్లా వస్తాయి, అభివృద్ధి ఎట్లా జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. కనీసం మీ సమస్యల గురించి కొట్లాడే సత్తా వాళ్ళకి లేదు.
కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయి టీఆర్ఎస్ పార్టీకే పోయేది వాళ్ళు పోయేది. కానీ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే కేంద్ర నిధుల ద్వారా మాత్రమే ఇవాళ నాగార్జున సాగర్ లో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుంది. దుబ్బాకలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి దుబ్బాక వచ్చే ప్రయత్నం చేయలే, ప్రజలు తరిమి కొడతారు తిరగబడతారని చెప్పి ఏ మంత్రి రాలే, ఎందుకంటే ముఖం లేదు వాళ్ళకు. ఇలా నాగార్జున సాగర్ కూడా ముఖ్యమంత్రి రాలేడు, నేను పక్కా చెప్తున్నా. సరే ఇలా నేను ఛాలెంజ్ చేసాక వస్తారు కావచ్చు పాపం భయానికన్నా, ఎందుకంటే బండి సంజయ్ ఏది మాట్లాడదాన్ని పాటిస్తాడు. మా ప్రెస్ మీటింగ్ అన్న బహిరంగ సభ గారి బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ఏది మాట్లాడో ముఖ్యమంత్రి స్పందిస్తాడు, ఆ సమస్యలు పరిష్కరిస్తాడు. అందుకే అన్ని సంఘాలు లేకుండా నిన్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వచ్చి పాపం ఏడ్చిరు వాళ్ళకి వచ్చి, సార్ మీరు ఏది మాట్లాడితే స్పందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి, మా సమస్య గురించి మాట్లాడారు సార్ అంటే ఏంటి మీ సమస్యలు అంటే, సార్ మా పరిస్థితి ఘోరము, చిన్న చిన్న స్కూల్స్ కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా కోట్ల రూపాయలు సంపాదించిన ఫీజులో పెట్టుకొని వాళ్ళు మాత్రం నిరతి ఉన్నారు. చిన్న చిన్న స్కూల్స్ సార్ మేము అన్ని కూడా మేము అన్ని మూతపడ్డాయి, మాకు శాలరీస్ మేము జీతాలు మాకు ఫీజులు రాకపోవడం వల్ల మాకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంది సార్, మాకు ఏదో ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరండి సార్ చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. నేను ఒకటే అడుగుతున్నా, కోవిడ్ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన వాళ్ళు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కోవిడ్ సందర్భంగా ఒక్క సంక్షేమ పథకం ఒక్కటి స్వంతగా ఒక్క పైసలన్నా ప్రత్యేకంగా రాష్ట్ర నిధులు విడుదల చేసిండా? మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా వివరిస్తున్నారో అర్థం తెలియదు. నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. టీఆర్సీ పడదాకా మాట్లాడలే, మేము జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల యొక్క సమస్యల మీద పిఆర్సీ మీద ఉద్యమం చేస్తే ఇలా ముఖ్యమంత్రి స్పందించి ఇలా పిఆర్సీ విషయంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, పిఆర్సీ విషయంలో మళ్ళా డొంక తిరుగుల ద్వంద్వ విధానంతో మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారులకు అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమిస్తాం. నీ మెడలు వంచైనా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ ఒప్పుకో. మేము ఇంతకుముందు చెప్పిన విషయాలు ఏది పాటించలే, ఆ నోరుగా తాటి మట్టాయన నోరు చేస్తే అబద్ధాలు, ఇక అబద్ధాలకు స్వస్థలకి వెళ్ళి కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే భయమైన ఢిల్లీ పోయొచ్చాడు, ఫామ్ హౌస్ వచ్చిన వాళ్ళ బయటకు వెళ్తున్నాడు, నిన్న బయటకు వెళ్ళాడు, ఆయన హాస్పిటల్ పోయాడు. కాబట్టి నాగార్జున సాగర్ లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతున్నారు. మాకు పోలింగ్ బూత్ స్థాయిలో సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నాం. మేము వాళ్ళ కేంద్ర నిధులు మాత్రమే, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు మాత్రమే నాగార్జున సాగర్ లో అమలవుతున్నాయి, నిధులు విడుదలవుతున్నాయి. ఇంకా దానిలో అనేక నిధులు మొత్తం నిధులు దారి మళ్ళించు రాష్ట్ర ముఖ్యమంత్రి. నాగార్జున సాగర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏదో స్పష్టంగా చెప్పండి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తప్ప ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పండి. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు నాగార్జున సాగర్ లో? కేంద్ర నిధులు తప్ప ఎన్ని నిధులు నాగార్జున సాగర్ అభివృద్ధి కోసం కేటాయించారు? సిగ్గుండాల కొంచెం వాళ్ళ సాగల నాగార్జున సాగర్ లో ఆ ప్రాంతానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లే ఇలా ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. కేంద్రం యొక్క 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు తప్ప ఒక్క పైసా కూడా నాగార్జున సాగర్కి లేదు. కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఒక్క సంక్షేమ పథకం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి ఇస్తున్నాడు. ఇంతకుముందు నరేంద్ర మోడీ దయ వల్ల మనము ప్రజల్లో తలెత్తుకొని తిరుగుతున్నాం, లేకుంటే మన బతుకులు బర్బాద్ అయితే ఇతర జిల్లా లెక్క. అందుకే దుబ్బాకలో సర్పంచ్లు ఇదే ఇచ్చారు. ఇలా దుబ్బాకలో ప్రజలందరూ కూడా నాగార్జున సార్ ఫోన్ చేస్తున్నారట, మీరు తప్పకుండా బీజేపీ గెలిపిస్తేనే మన ముఖ్యమంత్రి స్పందిస్తారని చెప్పి దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ప్రజామంత్రి కూడా మన నాగార్జున సార్ ఫోన్ చేస్తే నాగార్జున సాగర్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారు, మన పార్టీకి మనమే గుండెపాట చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే ఎన్నో నిధులు వస్తాయి, ఇంతో అభివృద్ధి చెందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆలోచిస్తుంటే మన ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎన్ని కుట్రలు, ఎన్ని కుయుక్తులు, ఎన్ని పడినా కూడా మీ ద్వంద్వ విధానాలను, మీ నీచమైన ఆలోచనలను, మీ స్వార్థపూర్త రాజకీయాలకు వాళ్ళ నాగార్జున సాగర్ ప్రజలు మీ కుటుంబ పాలకు, అవినీతి పాలకు, గడిల పాలకు సమాధి గట్టబోతున్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని చెప్పి మేము
విజ్ఞప్తి చేస్తూ ఎట్టి మనలో గెలవబోతున్నాం. అందరం కలిసి పనిచేస్తాం. కలిసికట్టుగా దుబ్బాకలో హైదరాబాద్ జేసెత్తులో ఏ విధంగా కలిసికట్టుగా పనిచేసినామో పూర్తి నాయకత్వము కార్యకర్త అందరూ కూడా దుబ్బాక నాగార్జున సాగర్లో పూర్తిగా గెలవడానికి సిద్ధంగా గెలవబోతున్నాం. అందరికీ ధన్యవాదాలు.